హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఇక ఓటింగ్లో దూసుకుపోతున్న తనూజ. ఈమెని ఇక బీట్ చేసేవాళ్ళు ఎవరూ లేనట్టుగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎప్పుడు నామినేషన్స్లోకి వచ్చినా ఈమె టాప్. అసలు ఓట్లు వేస్తున్నారా వేయిస్తున్నారా అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఎందుకంటే కనీసం వైల్డ్ కార్డ్స్ వస్తేనన్నా కనీసం మారుతుందేమో ఈ గ్రాఫ్ అనుకుంటే వచ్చిన వైల్డ్ కార్డ్స్ అంతా నిజంగా వేస్ట్ కార్డ్స్ లాగా అనిపించారు. ఒక్కరు కూడా మంచిగా పర్ఫామ్ చేసేవాళ్ళు లేరు. అలాగే పర్ఫామ్ చేసిన ముగ్గురు ఆడవాళ్ళని బయటికి తరిమేశారు. ఇక ఉన్న ముగ్గురు అబ్బాయిలు ఎలా ఉన్నారంటే ఒకరేమో గౌరవ్ ఓవర్ థింకింగ్, నిఖిల్ అసలు థింక్ చేయడు. ఇక సాయి వచ్చేసరికి అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం తప్పితే ఇక గేమ్ ఆడిందే లేదు. ఇంకా వరస్ట్ వాళ్ళని తీసుకొచ్చి గేమ్ అంతా వరస్ట్ చేసేసారు. ఇక ఉన్న ఫస్ట్ వాళ్ళే ఏదో కాస్త కంటెంట్ ఇచ్చేదానికైనా ఇక ఏదైనా మాట్లాడేదానికైనా ఆటలు ఆడేదానికైనా వీళ్ళు మాత్రమే పర్ఫెక్ట్గా అనిపిస్తున్నారు. ఇక వీళ్ళల్లో కూడా తనూజ ఏమి ఆడినా ఆడకపోయినా ఇక ఈమె ప్రభంజనం అన్నట్టుగా ఈమె ఫస్ట్లోనే దూసుకుపోతుంది. ఇక కళ్యాణ్కి కూడా ఎక్కడో కొద్దిగా వెనక పడిపోతున్నాడేమో అని అనిపిస్తుంది. మాట ఉంది, ఆట ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏ గేమ్స్లో తను గెలవలేకపోతున్నాడు. సో గెలిచే ఛాన్స్ కూడా ఎవరు ఇవ్వట్లేదు. ఈ రోజు కూడా టాస్క్ నుంచి తీసి పక్కన పెట్టేశారు. వచ్చిన ఛాన్స్లో ఈ అబ్బాయి మాట్లాడు, ఇక వాళ్ళైతే ఛాన్సెస్ ఇవ్వట్లేదు. ఇంకెప్పుడు ఈ అబ్బాయి షైన్ అయ్యేది లేదంటే ప్రూవ్ చేసుకునేది అస్సలు అర్థం కావట్లేదు. ఇక ఏదైనా తనూజాకి ఎగెనెస్ట్గా ఏదైనా మాట్లాడదామంటే ఈ అబ్బాయి మాట్లాడలేకపోతున్నాడు. నేను సార్ట్అవుట్ చేసేసుకున్నాను కదా, కూర్చున్నాను కదా అంటాడు. అది కాదు కదా, ఇక్కడ నామినేషన్స్లో పాయింట్ పెట్టి నీ వాయిస్ని రైజ్ చేస్తేనే కదా నువ్వు కూడా షైన్ అయ్యేది. అది తెలుసుకోలేకపోతున్నాడు. ఇక సంజన గారి విషయంలోకి వచ్చేసరికి ఆమె ఏదో కంటెంట్ ఇచ్చుకుంటూ ఫిజికల్ టాస్క్ ఆడకపోయినా మైండ్కే మాడుకుంటున్న పోతున్న ఆమెని ఇక ప్రతి వారం కూడా అసలు నువ్వు ఇలా మాట్లాడకూడదమ్మా, అలా మాట్లాడకూడదు, నీదే తప్పు అని చెప్పేసి ఆమెని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసేసి ఆమె ఆట ఆడకుండానే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఓటింగ్లో తనూజ, తర్వాత కళ్యాణ్, తర్వాత సుమన్ శెట్టి గారు. ఈయనకి ఓటింగ్ ఎట్టొస్తుందో అర్థం కావట్లేదు. తర్వాత భరణి, దాని తర్వాత సంజనాకి తక్కువైపోయింది ఓటింగ్. ఇక రాము, తర్వాత సాయి ఇలా ఉన్నారు. ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చూడాలి. ఇక సాయికి అలాగే రాముకైతే అసలు ఇంట్రెస్ట్ లేనట్టుగా ఆడుతున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.